అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతలకు ఎంత గౌరవం దక్కుతుంది అనేది ఇప్పుడు గాంధీ భవన్ వేదికగా తన పెద్ద చర్చ నడుస్తూ ఉంది. అంటే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా నేతలు మహిళలు చేసినటువంటి సేవ లేకపోతే వాళ్ళకి ఏదైతే అందించినటువంటి తోడ్బాటు ఏదైతే ఉందో చాలా పెద్ద ఎత్తున అది బాగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలకు కార్పొరేషన్ పదవుల నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు ఎమ్మెల్యే పదవుల వరకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ మహిళా లోకం గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఈ పంచాది కాస్త ఏదైతే మొన్న కార్పొరేషన్ పదవుల లిస్టులో కూడా చాలా తక్కువ మందికి మహిళలకు అవకాశం కల్పించారు. మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి టీపీసీసీ మహిళా ప్రెసిడెంట్ నుంచి మొదలెట్టుకుంటే కింది స్థాయి కోఆర్డినేటర్ల వరకు కూడా విపరీతంగా పైరవిలు చేసిండ్రు. లేకపోతే వాళ్ళు మాకు జెన్యూన్గా 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో మేము కష్టపడ్డాం, అధికారం అసలు కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణలో లేకముందు కూడా మేము కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా ఉన్నాం, పోరాటాలు చేసినామని చెప్పేసినటువంటి కాంగ్రెస్ మహిళా నేతలు చాలామంది ఈరోజు ఎలాంటి పదవులు దక్కకుండా ఈరోజు తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ లొల్లి కాస్త కాంగ్రెస్లో మహిళల లొల్లి కాస్త ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ఈ పంచాయతీ ఇప్పుడు ఢిల్లీ దాకా వెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన దానిలో కొంతమంది మహిళా నేతలు మనకు విశ్వసనీయ సమాచారం ప్రకారం ఢిల్లీకి వెళ్ళి మేము తేల్చుకుంటాం, మాకు ఎందుకు పదవులు ఇవ్వట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డికి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి నుంచి మంత్రుల స్థాయి నేతల వరకు వాళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. డైరెక్ట్ గాంధీ భవన్లో కూడా మనం చూసినాం. ఇదివరకే ఒకసారి మహిళా నేతలు ప్రెస్ మీట్లు పెట్టేసి మా పరిస్థితి ఏంది, మాకు ఏం జరిగిందని చెప్పేసి కూడా మనం చూసినాం. అక్కడ ఉన్నటువంటి ఒకసారి చూసుకుంటే డివిజన్ కమిటీస్ కూడా చేయడం జరిగింది. సో అదే విధంగా నారీ న్యాయ సమ్మేళన్ కిడ్స్ అయితే మా అల్కాలమ్మ గారు నేషనల్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మెంబర్షిప్ కి సంబంధించి నారీ న్యాయ సమ్మేళన్ కిడ్స్ లో మీకు దాంట్లో ఒక పెప్పర్ స్ప్రే, ఒక చట్టాలకు సంబంధించి ఏ చెల్లె కూడా వీళ్ళందరూ కూడా ఒకటే మొత్తుకుంటున్న మాట ఏంటంటే మాకు సరైన న్యాయం దక్కట్లేదు. రేవంత్ రెడ్డికి సంబంధించిన దాంట్లో వాళ్ళ అనుచరులకు మాత్రమే కొంతమంది మహిళలకు మాత్రమే అవకాశాలు కల్పిస్తున్నారు, మమ్మల్ని కనీసం పట్టించుకోవట్లేదని చెప్పేసి ఈరోజు గాంధీ భవన్లో ఇన్సైడ్ ముచ్చట. రైట్, దీనికి సంబంధించిన దాంట్లో అసలు దీంట్లో సీతా దయాకర్ రెడ్డి ఎందుకు వచ్చింది, అసలు ఈ కాంగ్రెస్లో మహిళా నేతల లొల్లికి సంబంధించిన దాంట్లో అసలు ఇది ఎక్కడి కథ అనేది కూడా చాలామందికి అర్థం కాకుండొచ్చు. దానికి నేను కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మీకు. రైట్, December 17 సంబంధించి ఆంధ్రజ్యోతిలో వచ్చింది. రాష్ట్రంలోని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్గా మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి నియమితులు కానున్నట్లు సమాచారం. చైర్పర్సన్తో పాటు 6 సభ్యులను భర్తీ చేసేందుకు మహిళా శిశు వికలాంగులు వయోవృద్ధుల శాఖ నవంబర్ 25 నుంచి డిసెంబర్ 2 వరకు దరఖాస్తులు స్వీకరించింది. దాదాపు 445 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వీటిని పరిశీలించి సభ్యులను ఖరారు చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు మరో 2 సభ్యులతో కలిపి ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలోనే సీతా దయాకర్ రెడ్డికి కమిషన్ చైర్పర్సన్ పోస్టు వరించనున్నట్టు ప్రచారం జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ సోషియాలజీ చేసిన సీతా దయాకర్ రెడ్డి 2009లో దేవరకద్ర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అప్పుడున్న టీడీపీ పార్టీ నుంచి. ముందు నుంచి మీకు తెలుసు సీతా దయాకర్ రెడ్డి గారికి సంబంధించినట్లు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో అనుంగు ఉన్న వాళ్ళందరినీ కూడా ఏకం తీసుకొచ్చి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్న సంగతి తెలంగాణ వ్యాప్తంగా అందరూ తెలిసిన మాటే. ఈరోజు తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో బాటలు తెలుస్తున్నాడు, లేకపోతే రహదారులు వేస్తున్నాడని చెప్పేసి కూడా అందరూ అనుకుంటున్నటువంటి మాటే. రైట్, ఇప్పుడు సీతా దయాకర్ రెడ్డి గారి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే ఎవరైతే ఈ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్గా ఈ పదవికి కొన్ని అర్హతలు ఉండాలి. అంటే దీనికి సంబంధించిన దాంట్లో కేవలం ఆమె ఎమ్మెల్సీ పదవికి అడ్డొస్తుందని చెప్పేసి ఆమె తప్పించే క్రమంలోనే ఈరోజు రేవంత్ రెడ్డి అండ్ కో సీతా దయాకర్ రెడ్డి గారికి సంబంధించిన దానిలో ఏదైతే కమిషన్ చైర్పర్సన్గా నియమించేందుకు కొన్ని ఫేక్ సర్టిఫికెట్లు పెట్టారు అని చెప్పేసి డైరెక్ట్గా ఉమెన్ ఏదైతే చైల్డ్ లేబర్కి సంబంధించిన లేకపోతే ఇదే బాలల హక్కుల పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి కొంతమంది నేరుగా గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుని మీకు చూపిస్తాయి ఇప్పుడు నేను.
సార్ చూడండి మీరే, అంటే ఎంత ఆఖరికి ఒక ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించుకోవడం కోసం తన అనుంగు వాళ్లకు కొంతమంది లేడీస్కు మాకు పదవులు రావాలని చెప్పేసి ఇలా ఢిల్లీలో పంచాయతీ పెట్టుకుంటుంటే కేవలం వాళ్ళకు అర్హులు కాని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఎలాంటి ఆ పదవికి కనీస అర్హత లేకున్నా కూడా ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి ఈరోజు ఆ బాలల పరిరక్షణ సమితికి సంబంధించిన కార్పొరేషన్ ఏదైతే పదవి ఇచ్చే ప్రయత్నం జరుగుతుందో మీరే ఒకసారి మీకు కళ్ళగట్టడు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. రైట్, ఇది ఒకసారి చదవాలి మీరు. జయాకర్ రావు, హిమాయత్ నగర్ ఫేజ్ 3, ఆయన ది గవర్నర్కి ఇచ్చినటువంటి లేఖ ఏం రాసిందంటే, కంప్లైంట్ అగెన్స్ట్ స్పెషలైజేషన్ స్పెక్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ ఫర్ అన్ unqualified person being appointed as a chairperson Telangana State Commission for the Protection of the Child Rights. ఈయన ఇచ్చి దాంట్లో ఏంటంటే న్యూస్ పేపర్ ఆర్టికల్ ఫ్రమ్ ఆంధ్రజ్యోతి డేటెడ్ 18, ఇంతకుముందు మీకు చూపించినటువంటి పేజ్ 14లో ది కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ద చైల్డ్ రైట్ యాక్ట్ 2005, తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్ రూల్స్ 2014, జిఓ ఎంఎస్ నెంబర్ 3, డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్, చిల్డ్రన్, డిజబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్స్ డేటెడ్ 21/2015, జడ్జ్మెంట్ ఇన్ విపి నెంబర్ 30406 ఆఫ్ 2017. అయితే ఈ ఆయన జయాకర్ రావు అంటే ఆయన ఏం చేసిందంటే, ఆయన నర్సయ్య, ఏజ్ 61, ఆక్యుపేషన్ అడ్వకేట్, హిమాయత్ నగర్ ఫేజ్ 2, దానికి సంబంధించిన దాని మీద ఏమని పెట్టిందంటే, here be complaining against the specific of the unqualified and unexperienced person being appointed as a chairperson Telangana State Commission for Protection of Child Rights TSCPCR అనేది దీని షార్ట్లో అంటారు. దీన్ని ఏదైతే TSCPCRకి సంబంధించి వైడ్ అండ్ అబవ్ ఫస్ట్ రిఫరెన్స్ సిటెడ్ వైడ్ అబౌట్ సెకండ్ రిఫరెన్స్ సిటెడ్ ది న్యూస్ పేపర్ ఆర్టికల్ డేటెడ్ 18, మనం ఇలాగ చూసింది, యాజ్ పర్ పబ్లిష్డ్ యాజ్ పేజ్ 14, స్పెక్టాక్లింగ్ దట్ శ్రీమతి కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి, ఏ ఫార్మర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ దేవరకద్ర కాన్స్టిట్యున్సీ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. అసలు ఎందుకు ఈమెకు ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ఈ పదవి ఎందుకు ఇవ్వాల్సి వస్తున్నారు మీద మనం చర్చించుకుందాం. నెక్స్ట్ 4కి వస్తే రిఫరెన్స్ సిటెడ్ సెక్షన్ 17(2) ఏ చైర్పర్సన్ హూ ఈజ్ ద పర్సన్స్ ఆఫ్ ఎమినెన్స్ అండ్ ఈజ్ డన్ అవుట్స్టాండింగ్ వర్క్ ఫర్ ప్రమోటింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద చిల్డ్రన్. అంటే ఈ బాలల హక్కుల కోసం ఇదివరకే పాటుపడి ఉండాలి, ఇదివరకే ఆమె వింగ్లో ఉండాలని చెప్పేసి ఒకటి చెప్తా ఉంది. ఆ తర్వాత ఎబిలిటీ, ఇంటిగ్రిటీ అండ్ స్టాండింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇంక్లూడేషన్ చైల్డ్ హెల్త్ కేర్, వెల్ఫేర్ ఆర్ చైల్డ్ డెవలప్మెంట్, జువైనల్ జస్టిస్ ఆర్ కేర్ ఆఫ్ ద నెగ్లెక్టెడ్ టు marginalized children are children with physiology or sociology and laws related to children's. తర్వాత అబౌట్ 3 రిఫరెన్స్ చూసుకుంటే రూల్ నెంబర్ 4 ప్రకారం స్టేట్ దట్ ది చైర్పర్సన్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ది TSCPCR shall be appointed on the recommendation of the 3 members selection committee constituted by the state government under the chairpersons of. నెక్స్ట్ పేజ్ ఒకసారి చూసుకుంటే మీకు చూపిస్తాం మొత్తం, అంటే ఎంత జరుగుతుందనే దాని మీద. రైట్, ద మినిస్టర్ చార్జ్ ఆఫ్ చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ నోటీస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్, ది స్టేట్ స్పీకర్ అండ్ ది స్టేట్ లెజిస్లేచర్. దీని ప్రకారం ఏం చేస్తున్నాం అంటే, ఎవరైతే ఈ యొక్క బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించినటువంటి దాంట్లో ఉంటారో, ఏదది ఇదే బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్గా ఉండే వాళ్లకు ఖచ్చితంగా ఈ అన్నిటి మీద అవగాహన ఉండాలి. ఆమెకు ఎలాంటి అనుభవం లేదు, ఇంతవరకు ఆమె చేసింది లేదు. కేవలం ఆమె ఎమ్మెల్యేగా 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది దేవరకద్ర నుంచి. వాళ్ళ హస్బెండ్ కూడా, ఆయన కూడా కొత్తకోట దయాకర్ రెడ్డి అనే ఆయన కూడా 2-3 సార్లు అక్కడ దేవరకద్ర నుంచి మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి విషయమే. వాళ్ళందరూ పూర్వ టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి రేపు పొద్దున ఎమ్మెల్సీ మహబూబ్ నగర్కి సంబంధించిన దాంట్లో తన అనుంగు శిష్యునికి ఎమ్మెల్సీ ఇవ్వడం కోసమే కొత్తకోట దయాకర్ రెడ్డిని తప్పించేసి ఈరోజు ఈ బాలల హక్కుల పరిరక్షణ సమితి కమిషన్కు చైర్పర్సన్గా చేయడం కోసం ఆమె కొన్ని ఫేక్ సర్టిఫికెట్లు పెట్టారని చెప్పేసి ఎవరైతే వీళ్ళంతా కూడా ఉన్నారో బాలల హక్కుల పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి మెంబర్స్ ఈరోజు ఆమె మీద గవర్నర్కు కంప్లైంట్ చేశారు. ఆ గవర్నర్కి కంప్లైంట్ చేసిన క్రమాన్ని ఈరోజు ప్రభుత్వం కూడా ఎక్కడిదక్కడ
నొక్కి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే మొత్తం డిసిషన్ తీసుకొని ఆమెను ఏదైతే ఆ బాలల పరిరక్షణకు సంబంధించిన కమిషన్ నుంచి ఆమెకు ఇవ్వద్దని చెప్పేసి కూడా మొత్తం అంటున్నటువంటి మాట. ఏదేమైనా కూడా ఓవైపు మహిళలేమో మాకు పదవులు రావట్లేదురా నాయనో అని చెప్పేసి ఢిల్లీలో లొల్లి పెడుతుంటే, ఇక్కడ ఉన్న మహిళలకు ఏంటంటే తప్పించుకోవడం కోసం, తన అనుచరులకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చుకోవడం కోసం సీతా దయాకర్ రెడ్డి గారిని ఈరోజు బలిపశం చేసే కార్యక్రమం, లేకపోతే నిజంగానే ఆమెకు చైర్పర్సన్ పదవి ఇవ్వడం కోసమో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంతమంది పెద్దలైతే తీవ్రంగా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నం చేసే క్రమం ఎంతవరకు దారితీస్తుందనే దాని మీద మనం ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.